హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఆ వెల్కమ్ టు టాప్ న్యూస్ అన్నప్పుడే నాలో ఒక ఎనర్జీ, ఒక హై వస్తూ ఉంటుంది. మ్యాటర్లకు వెళ్ళే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. ఏంటంటే, నేను ఒక కొత్త ఛానల్ పెట్టా. సో ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది. రోజుకి ఒక వీడియో చెప్పిన 6 వీడియోస్ అప్లోడ్ చేసి, ఇందాక 2 hours బ్యాక్ ఒక వీడియో అప్లోడ్ చేశా. సో దానికి సంబంధించిన ఛానల్ లింక్ కింద కామెంట్స్లో పెడతాను. ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతా. ఒకసారి క్లిక్ చేసి ఆ ఛానల్కి వెళ్ళి చూడండి, మంచి రెస్పాన్స్ వస్తుంది. వీడియోస్ చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ ఛానల్ని మీరు ఎలా అయితే మీదనుకొని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేశారో, సేమ్ ఆ ఛానల్ కూడా, అది కూడా మందే. సో దాన్ని కూడా సపోర్ట్ చేయండి. ఎవరు తెలియని ఉన్నారో వాళ్ళ కోసం చెప్తున్నా, మర్చిపోతూ ఉంటాం మళ్ళీ. సో ఎందుకు ఎనర్జీ టాపిక్స్ ఎందుకు చెప్తారంటే, ఆ ఛానల్లో వీడియో తీసి తెస్తారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ వ్యూస్ అని వస్తూ ఉంటుంది. అందులో వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్ అనేది అది అలవాటు పోయింది కదా. సో అది ఇందాక వీడియో కూడా అలాగే వచ్చింది, నవ్వు వస్తూ ఉంటుంది. రే ఎన్నిసార్లు ఎన్ని టేకులు తీసుకుంటారు అన్న విధంగా. సో మ్యాటర్ ఏంటంటే, సీరియస్ మ్యాటరే. ఇప్పుడు ఎటు చూసినా బెట్టింగ్ కోసం బాగా డిస్కషన్ జరుగుతున్నాయి. సో మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా, ప్రతి ఒక్కరు దీని గురించి డిస్కస్ చేసుకున్నారు. పోలీసులు, కేసులు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మీద కేసులు, ఆ సెలబ్రిటీస్ వీడియోలు కూడా రిలీజ్ చేశారు. ఇందాక ప్రకాష్ రాజ్ గారి వీడియో చూసొస్తున్నా. ఆయన తెలియక చేశాను అప్పట్లో, 1 week తర్వాత చేయటం, 1 year తర్వాత దాన్ని రెన్యూల్ కూడా చేయలేదు, ఏదైనా తప్పే అన్న విధంగా ఆయన చెప్తా ఉన్నారు. అలాగే యువతకు సందేశం ఇచ్చారు, ఇలాంటి వాటిని బెట్టింగ్ ఇలాంటి వెళ్ళమాకండి అని. ఎందుకు చెప్తున్నానంటే, ఆ లిస్ట్ చూస్తూ ఉంటే ఎవరెవరు సెలబ్రిటీస్ ఉన్నారు ఏంటి అని లిస్ట్ చూస్తూ ఉంటే ఎంత దరిద్రం అంటే, సగానికి పైగా మనోళ్ళు ఇన్ ద సెన్స్ బిగ్ బాస్ వాళ్ళు. వేరే వాళ్ళు ఎవరు చేసినా పెద్ద మ్యాటర్ కాదు, కానీ బిగ్ బాస్ వాళ్ళు చేస్తే నాకు ఎందుకో కొంచెం, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చేస్తే, అది బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత చేస్తే నాకు ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దేనికంటే, బిగ్ బాస్ ఒక రియాలిటీ షో. మనం వాళ్ళు చేసే డ్యాన్సుల కన్నా, అంటే బయట ఇన్ఫ్లుయెన్సర్స్ వేరే, వీళ్ళు వేరే. ఎందుకు వేరంటే, బయట ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు చేసే డ్యాన్స్లో, వాళ్ళు చేసే కంటెంట్ ఏదో ఒకటి సమ్ కైండ్ ఆఫ్ యాక్ట్. అది దాన్ని మనం చూసి, వాళ్ళ యాక్టింగ్ ఏదో, వాళ్ళ పాట పాడే విధానాన్ని, దేన్నో దాన్ని చూసి, ఒక టాలెంట్ని చూసి మనం దానికి లైక్ కొట్టి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసి వాళ్ళని ఫాలో అవుతాం. వేరేస్ బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళే, ఓన్లీ పీపుల్ ఏంటంటే, మనం వాళ్ళకి ఎమోషనల్గా, పర్సనల్గా కనెక్ట్ అవుతాం. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ లేచి పళ్ళు తోమక ముందు నుంచి వాళ్ళు నైట్ తోముకోకపోయినా సరే, పడుకునే వరకు, నిద్రపోవాల వరకు వాళ్ళు మనం ప్రతి క్షణం చూస్తాం. ఎస్పెషల్లీ లాస్ట్ 2 to 3 years ఎప్పుడైతే ఈ 24/7 వచ్చిందో, వాళ్ళందరినీ మనం 24/7 ఫాలో అయ్యాం. వాళ్ళకి ఫ్యాన్స్ అయ్యాం, వాళ్ళ కోసం కొట్లాడాం, వాళ్ళ కోసం ఎవరినో తిట్టాం, అమ్మన అబ్బా బూతులు, వాళ్ళ కోసం తిట్లు తిన్నాం. అలాంటి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చిన ఫాలోయింగ్ని అమ్ముకుంటే మాత్రం అంతకన్నా ద్రోహం ఇంకోటి లేదు, అంతకన్నా నేరం ఇంకోటి లేదు. నేను లాస్ట్ ఇయర్ కూడా Season 7 అయినప్పుడు కూడా చాలా ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెడతా ఉన్నాను. ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళకి తెలుసు, ఏం కొత్తగా కాదు, మనం ఈ బెట్టింగ్ కోసం చెప్తుంది. విన్నర్స్, రన్నర్స్ మీరే ఇలా చేస్తామంటే ఎలారా బాబు, ఏంది ఇది అని చెప్పి. ఇప్పుడు ఎందుకు వాయిస్ గట్టిగా రేస్ చేయాల్సి వస్తుందంటే, ఇదే టైము. అందరం ప్రెషర్ పెడితే దీని మీద మంచి అవగాహన కలిగిద్ది ప్రజలకి, ప్రభుత్వానికి కూడా ప్రెషర్ ఉంటుంది, పోలీసుల మీద కూడా ప్రెషర్ ఉంటుంది. వాళ్ళు తీసుకుంటున్నారు, హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఆంధ్ర పోలీసులు కూడా కొంచెం తీసుకోవాలి. మన దాంట్లో వెళ్ళి కంప్లైంట్లు ఇస్తూ ఉంటే, సో వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు. సో కేసెస్ ఫైల్ అయినాయి, వాళ్ళకి నోటీసులు ఇచ్చి పిలిచారు, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది. ఈరోజు న్యూస్లో వచ్చినాయి, ఈడీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు ఏవైతే నమోదైనాయి 11 మంది సెలబ్రిటీస్ మీద, డే బిఫోర్ ఎస్టర్డే వాళ్ళ డీటెయిల్స్ ఈడీ తెప్పించుకుందంట. ఈడీ చేతిలో కనుక సీరియస్ లుక్లో పడితే మటాష్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోతున్న విషయం నేను క్లియర్గా చెప్తా ఈ వీడియోలో. మీకు ఎంతమంది మన వాళ్ళు, మన బిగ్ బాస్లో ఉన్న వాళ్ళలో ఎంతమంది, నేను ఒక్కొక్కళ్ళు అంటే నా కళ్ళతో నేను చూసినవి, నేను వీడియోస్ చూసినవి కానీ, ఫోటోలు చూసినవి కానీ లిస్ట్ రాసుకున్నాను అనమాట. Season 1 నుంచి Season 7 దాకా ఎంతమంది చేశారని ప్రతి ఒక్కరు చెప్తాం. అలా ఎంత అందులో మనీ ఉంది అంటే కొంతమంది చెప్తా ఉన్నారు అనమాట, కామెంట్స్ వాటిలో మెసేజ్ చేసి. ఒక కంటెస్టెంట్, వాళ్ళకి అసలు షోనే లేవు, పేర్లు కూడా చెప్పేద్దాం, శివజ్యోతి గారు అంట. అసలు షోస్ లేవు, ఏమీ లేవు, పెద్దగా 1-2 షోలకు వెళ్తారు, కానీ ఎక్కడి నుంచి అన్ని డబ్బులు వస్తున్నాయి ఏంటి అన్నది క్వశ్చన్ ఒకటి రైజ్ అవుతుంది. మేబీ వాళ్ళు న్యాయంగా సంపాదించి కూడా ఉండొచ్చు అందులో, బట్ క్వశ్చన్ రైజ్ అవడం కూడా రాంగ్ కాదు. కొంతమంది చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు ఏదైనా టీవీ షోకి వాటికి వెళ్తే ఎపిసోడ్కి 10,000 25,000 ఎంత వస్తాయి అంటే, 3 తిప్పి కొడితే నెలకి 2 lakhs, పెద్ద అమౌంటే. బట్ 2 lakhs సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళకు కూడా వస్తున్నాయి, కానీ వాళ్ళు లీడ్ చేయలేని లైఫ్ కూడా వీళ్ళు లీడ్ చేయగలుగుతున్నారు. 30 lakhs 40 lakhs కార్లు, ప్రతి 3 months ఒకసారి ఫారిన్ ట్రిప్పులు, పెద్ద పెద్ద విల్లాలు, ఫ్లాట్లు ఎలా వస్తున్నాయి అన్న దాని మీద క్వశ్చన్ రైజ్ అవుతుంది. నథింగ్ బట్ ఈ బెట్టింగ్ యాప్సే. ఒక్కొక్క రీల్ ప్రమోషన్కి
2 lakhs నుంచి 20 lakhs 25 lakhs దాంట్లో వీక్లీ ప్యాకేజెస్, స్టోరీ పెడితే ఇంత, రీల్ పెడితే ఇంత, దాన్ని రీల్ని 24 hours ఉంచితే ఇంత, 48 hours ఉంచితే ఇంత, 1 week కంటిన్యూస్గా 4 reels వీక్ 1 చొప్పున నెలకు వరకు చేస్తే ఇంత, సంవత్సరం వరకు చేస్తే ఇంత, ప్యాకేజీలు, కాంట్రాక్ట్లు, ఇంకా టెలిగ్రామ్ ఛానల్స్ పెట్టి వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ చేస్తే అసలు ఇంక రెట్టింపు. అవి ఏంటంటే ఎంత అసలు మతిపోతుంది, ఎంత సంపాదించుంటారు దీని మీద అని. వాళ్ళ సంపాదన వీ డోంట్ కేర్, వాళ్ళు ఎలా అయినా సంపాదించుకుని ఏం బట్ వాళ్ళు సంపాదించుకున్న దానికి వేరే వాళ్ళని బల్లి చేశారు. ఇంకో ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే లైట్ తీసుకోవచ్చు, కానీ లిస్టులో ఎంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉన్నారో అది బిగ్ బాస్ అయిపోయిన తర్వాత చేసిన వాళ్ళు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇది నిజంగా క్షమించడానికి నేరం. మన వాళ్ళ కోసం అంత కష్టపడి ఫ్యాన్ పేజీలు పెట్టి కింద కామెంట్స్లో కొట్లాడని చేస్తే మనలాంటి ఫాలోవర్స్ని వాళ్ళ స్వార్థం కోసం అమ్మేసినట్టే నా పాయింట్ ఆఫ్ వ్యూలో. తప్పైతే నన్ను ఖచ్చితంగా మీరు కింద కామెంట్ చేయండి, నువ్వు తప్పు మాట్లాడుతున్నా, లేదు అందులో కూడా న్యాయం ఉందని. అంటే మన థాట్ ప్రాసెస్లు ఎలా ఉన్నాయంటే, నేను కొంతమందితో మాట్లాడుతూ ఉన్నా, వాళ్ళు ఏమంటారంటే బాగా ఫాలో అయ్యే వాళ్ళు, వాళ్ళని వీరాభిమానం అంటారు చూసారా, ఆ రేంజ్లో అభిమానించే వాళ్ళు ఏమంటారంటే, చిన్న తప్పే ఏదో తెలియజేశారులే, ఇందులో ఏముంది అన్నట్టు మాట్లాడుతున్నారు. కొంతమంది ఫాలో అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏందన్నా అసలు వదలకూడదు అంటారు. సో నాకేం అర్థమైందంటే, మనకు నచ్చిన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు చేస్తే అది తప్పైనా సరే మనం క్షమించేస్తాం. అదే మనకి తెలియని వాళ్ళు ఎవరైనా చేస్తే తప్పు కింద ఖండిస్తాం. 2 స్టాండ్లు ఉంటాయి మనకి. నాకు ఇలాంటివి ఆలోచించినప్పుడు ఇప్పుడు ఎవడో కారుతో ఎవరో గుద్దేశారు, అది తప్పే. వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు ఏదో విధంగా ఆ పిల్లల్ని కాపాడుకొని ట్రై చేస్తారు కదా, దాన్ని మనం దూరం చేసి అరే తప్పు చేసినా సరే శిక్షించాలి అంటాం కదా. ఇప్పుడు ఏ సంబంధం లేని మనం ఫాలో అయ్యేవాడిని ఏదో చేశారులే వదిలేయండి, ఇందులో పెద్ద రాద్ధాంతం ఏముంది, ఏదో బెట్టింగ్ యాప్ చేశారు, సారీ చెప్పారు కదా, అయిపోయింది కదా అని అనుకుంటాం. అలాంటిది ప్రేమాభిమానాలు, రక్త సంబంధం వాళ్ళు, అలాంటి వాళ్ళని అలా వెనకేసుకురావడం తప్పులేదుగా. వాడు రేప్ చేసినా, యాక్సిడెంట్ చేసినా, మర్డర్లు చేసినా. సో బియాండ్ దట్ ఆలోచించాలి. తప్పే ఎవరు చేసినా తప్పే. మనం ఫాలో అయిన వాళ్ళు చేసినా, ఫాలో అవన వాళ్ళు చేసినా, ఎవరు చేసినా సరే దాన్ని మనం ఖండించాలి. ఈ లిస్టు చెప్తాను మీకు, ఇది నేను నా కళ్ళతో చూసింది. ఇది కాకుండా కూడా ఉండొచ్చు, అంటే నేను చూడని వాళ్ళు, మీరు చూసిన వాళ్ళు. సో మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరైనా పేరు మిస్ అయితే, ఒకళ్ళ పేరు ఏదైనా రాంగ్గా 99% అయితే లేదు, ఒకళ్ళు చేయితే మాత్రం తప్పు క్షమించండి, కింద మీరు కామెంట్ చేయండి. సీజన్ 2 నుంచి సీజన్ 1లో నాకు ఎవరు దొరకలా పాపం, వాళ్ళకి ఆ టైంలో కూడా ఏమీ లేవు. ఇది సీజన్ 7 నుంచే స్టార్ట్ అయింది. యాక్చువల్గా సీజన్ 6 నుంచి, సీజన్ 7 నుంచే స్టార్ట్ అయింది. సీజన్ 6లో తక్కువ, సీజన్ 7 నుంచి గట్టిగా స్టార్ట్ అయింది. అంటే సీజన్ 7 తర్వాత అంటే 2024 IPL ముందు నుంచి బలంగా స్టార్ట్ అయింది. ఇది బెట్టింగ్ యాప్లు 2023 నుంచి ఆన్లైన్ బెట్టింగ్ అనేది బాగా ఊపందుకుంది. సో సీజన్ 2లో ఫస్ట్ కంటెస్టెంట్ శ్యామల గారు కనిపించారు నాకు. శ్యామల గారు అది కూడా తెలుగు 365 అనే ఏదో ఒక వెబ్సైట్ని ఆ టీషర్ట్ వేసుకుని మరి ప్రమోట్ చేశారు. ఆవిడ ప్రమోట్ చేసే టైంకి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 2017, 2020 2 చట్టాలు ఉన్నాయి, గేమింగ్ చట్టాలు, ఆన్లైన్ గేమింగ్ చట్టాలు. వాటికి అమెండ్మెంట్స్ ఇచ్చి ఏ విధమైన ప్రమోషన్లు కానీ కండక్ట్ చేయటం కానీ ఏదైనా నేరమే అని చెప్పి ఉన్నాయి. ఆవిడ 2023లో ప్రమోట్ చేశారు దీన్ని. అలా ఎలా ప్రమోట్ చేశారో నాకు అర్థం కాల. ఇప్పుడు శ్యామల గారు లాంటి వాళ్ళు ఉండటం వల్ల ఏమైంది తెలుసా, ఇది రాజకీయ రంగు పులుముకునింది. దీనికి కావాలనే టార్గెట్ చేస్తున్నారు శ్యామల అని అంటారు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్. కానీ నేనేమంటానంటే, ఎవరైనా సరే ఇందులో ఏ పార్టీ వాళ్ళు ఉన్నా సరే, ఇందులో సరే వాళ్ళందరూ ఈక్వలే, మనకి చట్టానికి అందరూ ఈక్వల్గానే చేస్తారు. సెకండ్ దీప్తి సునైనా, బిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు, చిన్న వయసులోనే పెద్ద ఫేమ్ వచ్చింది, యంగెస్ట్ కంటెస్టెంట్ నాకు తెలిసి బిగ్ బాస్కి వచ్చిన వాళ్ళలో. ఆవిడకి రీల్స్ ఉన్నాయి, వేరే ప్రమోషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అయినా స్టిల్. భానుశ్రీ అదే సీజన్, భానుశ్రీ గారు అప్పుడు ఇష్యూస్ అయ్యాయి కదా, తర్వాత ఆవిడకి మంచి షోలే వచ్చినాయి, మంచి ప్రోగ్రాంలే వచ్చినాయి, స్టిల్ ఆవిడ కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. సీజన్ 3లో శ్రీముఖి, అసలు ఈ పేరు నేను విన్నప్పుడు నేను షాక్ గురయ్యా. రన్నరప్ ఆవిడ, ఎన్ని షోలు చేస్తున్నారు, ఎన్ని యాంకరింగ్లు చేస్తున్నారు, ఎన్ని బయటికి వెళ్ళి విదేశాల్లో షోలు చేస్తున్నారు. ఆవిడ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారంటే భయ్య బిగ్ బాస్ రన్నర్. ఆలోచించండి. శివజ్యోతి గారు ఇందాకే చెప్పా, హిమజ సీజన్ 4లో ఒకే ఒక్కళ్ళు హిట్ అయిన సీజను, అందరికీ అంత మంచి వాళ్ళరా మిగతా అనిపించింది. హరియానా గారు ఒకటి కాదు, మల్టిపుల్ బెట్టింగ్ యాప్స్, టెలిగ్రామ్ ఛానల్స్, విపరీతంగా చేశారు టెలిగ్రామ్ ఛానల్స్ అయితే. ఆడి ప్రెడిక్షన్ కరెక్ట్ చెప్తాడు, ఈడి ప్రెడిక్షన్ కరెక్ట్ చెప్తాడు, ఆడి దాంట్లో చంద్ అంటారు, భాను సుబ్రహ్మణ్యం ఆడో అంటారు, జాయిన్ అవ్వండి అంటారు. లాస్ట్ ఇయర్ విచ్చలుగా చేశారు. 2 సీజన్లు వచ్చారు. ఒక సీజన్కి ఏమో ఇదిగా చేశారు బజ్జో యాంకర్గా, ఒక సీజన్ ఏమో కేఫ్ నడిపించారు.
ప్రతి ఒక్కరు హరియానా అంటే తెలియని వాళ్ళు కూడా తర్వాత హరియానా ఏం ఆడిందిరా అమ్మాయి అన్నట్టు అమ్మాయిని అంత సపోర్ట్ చేసుకుని టాప్ 5 తీసుకెళ్లారు. అండర్ డాగ్ ఎవరు ముక్కు మొంగ కూడా తెలియదు అమ్మాయి ఎవరికి. అంత అభిమానించి అంత కొట్లాడి ఆమెను తీసుకెళ్లారు. 2 సార్లు వస్తారు, 2 సార్లు చివరి ఫైనల్ వీక్ దాకా తీసుకెళ్లారు. హరియానా సూట్ కేసు తీసుకుంటే ఆనందపడ్డారు. సీజన్ 5 షణ్ముఖ్, ఈయన రన్నర్ అప్పే, ఈయనకి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్. ఏం మాట్లాడతాం. సిరి, కాజల్, లహరి ఈ సీజన్లో వీళ్ళకి షోలు ఉన్నాయి, చేస్తున్నారు, అయినా డబ్బుల కోసం ఇలాంటి చేయటం ఎంతవరకు కరెక్ట్. పైగా వీళ్ళందరూ మళ్ళీ ఆ పర్టికులర్ బెట్టింగ్ వాళ్ళవే టీషర్ట్లు వేసుకొని చేసిన వాళ్ళు వీళ్ళందరూ. సీజన్ 6 శ్రీహాన్ నాకు కొద్దిగా డౌట్ ఉంది, అదేనా, అది ఇన్వెస్ట్మెంట్ ఇదే, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఇదైనా రాంగే కానీ, బట్ స్టిల్ ఇది ఒక్క పేరు మాత్రం 99% ఎందుకని అన్న ఒక్క పేరు నేను ఆలోచించుకోవాలి. శ్రీ సత్య, వాసంతి, గీతు రాయల్ ఇదే సీజన్ వాళ్ళు. సో వీళ్ళు యూట్యూబ్లో ఏదో చేస్తున్నారు, సీరియల్ చేసుకుంటున్నారు, రివ్యూలు చేస్తున్నారు. స్టిల్ దేనికి కష్టపడుతున్నారు కదా, కష్టపడి వచ్చింది సరిపోదా? ప్రమోషన్ అంటే వేరే ఇన్ని ఉన్నాయి, చేసుకోవచ్చు కదా. సీజన్ 7 మోస్ట్ హిట్ సీజను, తోపు సీజను సీజన్ 4 తర్వాత. కానీ వరస్ట్ కంటెస్టెంట్స్ అన్నట్టుంది, గేమ్ పరంగా కాదు, బయటకు వచ్చిన తర్వాత. ఎందుకంటే అన్ని సీజన్స్లో కల్లా పెద్ద లిస్ట్ వీళ్ళే. ఎందుకంటే వీళ్ళు వచ్చేబడికి బయట విపరీతంగా ఉంది కాబట్టి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చేశారు. అయ్యా ప్రశాంత్ ఫస్ట్ పేరు స్టోరీలో పెట్టి ఏదో ప్రమోట్ చేశారంట. ప్రశాంత్ ఫ్యాన్స్ అంటారు ఒకటి ప్రమోట్ చేస్తారు, రెండు బాయ్యా ఒకటి ప్రమోట్ చేసినా, రెండు ప్రమోట్ చేసినా, ఎన్ని ప్రమోట్ చేసినా తప్పే, ఏదైనా తప్పే. విన్నర్ ఇందులో కొంతమంది చేసిన వదిలేయచ్చు, కానీ ప్రశాంత్ లాంటి వాళ్ళు అసలు చేయకూడదు. ఎందుకు చెప్పనా, కామనర్ ప్రశాంత్. మట్టిలో మాణిక్యాలు అంటూ ఉంటారు కదా, మనలోంచి ఒకడు వచ్చాడు అంటారు కదా, అలా ఒక సెక్షన్ నుంచి తను వచ్చాడు, ఎదిగాడు. కష్టాలు తెలుసు, బాధలు తెలుసు, కన్నీళ్ళు తెలుసు. అలాంటి వాడు తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ని ఇలాంటి లుచ్చా పనులకి వాడుకుంటాడని చెప్పి నేను అనుకోవాలి. అసలు నేను నమ్మల ఫస్ట్ ప్రశాంత్ పేరు చెప్తే. ఎందుకంటే నేను ప్రశాంత్ని ఫాలో అవుతూ ఉండేవాడు ఇన్స్టాగ్రామ్. నాకు ఎవరైనా నేను గేమ్ బాగా ప్రతి ఒక్కరిని ఫాలో అయ్యా. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరూ నన్ను ఫాలో కొట్టుకుంటే వెళ్ళా, రోజుకి ఒక ఇద్దరు కొట్టుకుంటే వెళ్ళేవాడిని. షాక్ అయ్యా నేను కాసేపు. ఒక శ్రీముఖి గారి విషయంలో, ప్రశాంత్ విషయంలో మాత్రం నిజంగా షాక్ అయ్యా. నెక్స్ట్ అమర్దీప్. అమర్ అన్న లాస్ట్ ఇయర్ ఆ ఐపీఎల్ ముందు ఈయన కూడా అంతే, ఎన్ని టెలిగ్రామ్ ఛానల్స్ ప్రమోట్ చేశాడు. మొన్న ఎవరో ఒక ఆవిడ వచ్చి, మరి ఏంది నువ్వు ఎప్పుడు అమర్ మీద పడతాను, అమర్ మీద ఏంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఎవరి మీదనే పడతాను నేను. తప్పేముంది అందులో, మేము తప్పు చెప్తున్నామా, వాళ్ళని కొట్టేశామా, బూతులు తిట్టేశామా, ఏమంటే ప్రమోట్ చేశారండి అని చెప్పాను. తప్పేముంది ఇందులో. నెక్స్ట్ యావర్, ప్రియాంక. ఇందులో దరిద్రం తెలుసా, టాప్ 6లో 4 ఉన్నారు. లాస్ట్ ఇయర్ టాప్ 6లో లాస్ట్ ఇయర్ సీజన్ 7లో టాప్ 6లో 4 ప్రమోట్ చేశారు. ఒక శివాజీ అన్న, థర్డ్ వచ్చిన అతను, నెక్స్ట్ 6th ప్లేస్లో వచ్చిన అంబట్ అర్జున్. నేను దీని మీద యాక్చువల్గా కొత్త ఛానల్ అని చెప్పాను కదా, అందులో ఒక వీడియో చేశాను. అందరూ దొంగన డాష్లే అన్నట్టు విధంగా ఒక వీడియో చేశాను. అయితే తమ్నైల్ ఒకటి, కొంతమంది కొంచెం ప్రాబ్లం ఉంది. తమ్నైల్ ఏంటంటే ప్రశాంత్, అమర్, శివాజీ అన్నది ఒక సైడ్ పెట్టా, ఇటు సైడ్ 3 ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టా. సో అందరు ఎవరుకున్నారంటే తమ్నైల్లో చూసి అందరూ దొంగన అంటే నేను శివాజీ అన్నను కూడా అన్నాను, ఎందుకంటే ఆయన కూడా తమ్నైల్లో ఉన్నాడని. వీడియో చూడట్లా అంటే బాబు అదే విషయంలో నేను ఉన్నాను, నేను దొంగన. సో అక్కడ ఏంటంటే ఇటు సైడ్ ఉన్న 3 ఇన్ఫ్లుయెన్సర్స్లో 3కి పెద్ద రీచ్ ఉంది. ఇటు సైడ్ ఏమో టాప్ 3 బిగ్ బాస్ కంటెస్టెంట్స్ టాప్ 3లో వచ్చారు. ఇటు సైడ్ ఉన్న 3లో అంత రీచ్ ఉన్నా కూడా అన్వేషణ అతను ఆయనకి ఏదైనా ఉండని వేరే విషయాల్లో కొంచెం మాట్లాడటం, బూతులు, లైన్ తప్పి మాట్లాడటం, ఆటగాడి అలాంటి కేటగిరీ అన్ని తీసేసిన తనకున్న ఫాలోయింగ్కి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయగలడు, గట్టిగా ఎక్కించగలడు జనాల్లోకి. కానీ చేయలే. నేను దాన్ని ప్రైజ్ చేశా. సేమ్ ఇటేపు వచ్చేపాటికి వీళ్ళు 3 ఎందుకు పెట్టండి, వీళ్ళు టాప్ 3 1, 2, 3 అదే ఆర్డర్లో ఉంటుంది. తమ్నైల్ కూడా చేంజ్ అవుతుంది, అదే ఆర్డర్లో ఉంటుంది. ఆ టాప్ 3లో ఉన్న టాప్ 1, టాప్ 2 కన్నా టాప్ 3లో ఉన్న శివాజీ గారు ఎంత బెటర్. ఆయన చేయొచ్చు కదా. ఆయన చేస్తే ఆ సీజన్లో కత్తి పడితే నాలా ఇంకెవడు పడలేడు అన్నట్టు ఆయన కనుక ప్రమోట్ చేస్తే ఇంకెవరో అవసరంలా, ఆయన ఒక్కడు చాలు. మొత్తం అంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆడించగలడు, కోట్లు వెనకేసుకోగలడు. చేయలే. ఎందుకంటే ఆయన ఎందుకు చేయరంటే దానికన్నా ముందు ఆలీతో ఒక ఇంటర్వ్యూ ఉంటుంది వేరే ఛానల్లో, అందులో క్లియర్ చెప్తాడు దానికోసం. అది కదా మనకు కావాలి, అలాంటి వాల్యూస్ ఉండాలా. దీని తర్వాత యావరు, ప్రియాంక, శోభా శెట్టి, రతిక, 2 సార్లు వచ్చిన రతిక, అశ్విని, టేస్టీ తేజ, సందీప్ మాస్టర్, నయని పావని, శుభశ్రీ. అన్ని సీజన్ల కల్లా పెద్ద లిస్ట్ వీళ్ళదే.
సో ఇంతమందిని మనం ప్రేమించి, అంటే నేను రివ్యూవర్ అవ్వకముందు నేను సపోర్ట్ చేసి ఓటేస్తున్నా కూడా లిస్టులో ఉన్నారు. నాకు అప్పుడు బాధేసింది, ఏందిరా నేను వీళ్ళకి సపోర్ట్ చేసి వీళ్ళతో బూతులు తిట్టించుకొని చివరికి వీళ్ళు చేస్తే జనాలకి వీళ్ళు పెద్ద బొక్కెట్టారనిపించింది. వాళ్ళని సపోర్ట్ చేస్తే ఫాలో అవుతారు కదా, వాళ్ళని అమ్మేసుకున్నట్టు లిటరల్గా. సో ఇలాంటి వాళ్ళని మనం ఐడియల్స్గా తీసుకొని వాళ్ళ కోసం మనం కష్టపడితే వాళ్ళు మనకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇది. సీజన్ 2 కౌశల్ మందా గేమ్ ఎంత బాగా బయటకు వచ్చినంత ఎంత కాంట్రవర్షియల్ ఫేస్ చేశాడు. అందులో నిజం తను తప్పకుండా లేకపోయినండి, తనకి మరీ అంత అవసరమై ఉంటుంది. అంతేం సంపాదించలేదు కదా, అన్నీ షోస్ రాలేదు కదా, చేయలేదే బెట్టింగ్ యాప్స్. రాహుల్, వరుణ్ సందేశ్ వీళ్ళకి ఫేమ్ లేదా, డబ్బులు అవసరం లేదా, చేయలేదు బెట్టింగ్ యాప్స్. వాళ్ళకి రావా ప్రమోషన్స్? నేను ప్రమోషన్స్ వచ్చి వాళ్ళ పేర్లు చెప్తున్నా. మానస్, విజయ్ సన్నీ వీళ్ళకి డబ్బులు అవసరం లేదా, బాగా లగ్జరీగా ఉందా, లేదే. వాళ్ళు ఎందుకు చేయలేదు? సీజన్ 6లో రోహిత్ మెరీనా కప్పులు ఉంటారు, వాళ్ళకి తర్వాత సీరియల్స్ కూడా లేవు. నాకు తెలిసినంతవరకు వాళ్ళు కూడా చేయలే. వాళ్ళకి విపరీతంగా డబ్బులు ఉండి చేయకుండా లేరు కదా, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి కదా. బాలాదిత్య అన్న, కీర్తి టాప్ 3లో ఇందులో వచ్చింది అమ్మాయి, సీజన్ 6 చేయలేదే వాళ్ళు ఎవరు. శివాజీ, అంబటర్జును, బోలే అన్నకి ఏమైనా పెద్ద లగ్జరీ ఉందా, లేదే. అంబటర్జున్ అంటే కొన్ని షోలో ఏవో ట్రెండ్ చేసుకున్నాడు అనుకోవచ్చు. సో వీళ్ళు మనం ఐడియల్స్గా చూడాల్సింది, మనం ఫాలో అయితే ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన వాళ్ళు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఏం జరిగింది, ఎండ్ ఆఫ్ ద డే వాటిని బ్యాన్ చేస్తారా, రెగ్యులేట్ చేస్తారా, ప్రమోట్ చేసిన వాళ్ళకి శిక్ష చేస్తారా, ఏం వేస్తారో తెలియదు. కానీ ఒకటి మాత్రం అయింది ఏంటంటే, ఆడియన్స్ దృష్టిలో వీళ్ళు మాత్రం పడిపోయారు, వాళ్ళ రెప్యుటేషన్ అయితే దెబ్బతింది. ఎందుకు చేసావారా అని ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఈ వీడియో చూసారనుకోండి ఎవరైనా, ఇదేంది ఎట్లా అంటానని చెప్పి తిట్టుకోరు, ఖచ్చితంగా తిట్టుకోరు. ఎందుకు చేసాం, అనవసరంగా చేసామని బాధపడతారు. ఈ సీజన్ 6 ఇనాయాని ఇప్పటికీ ఫాలో అవుతా. తనకి ఆఫర్లే పాపం ఏమీ అంతా రావట్లేదు, కొద్దిగా స్కిన్ షో అవి ఫోటోషూట్లు అవన్నీ ఉంటాయి. బట్ స్టిల్ తనకి బెట్టింగ్ యాప్స్ ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చి ఉంటుంది, చేయలే తను. ఐ రియల్లీ ఫెల్ట్ గుడ్. కొంతమందికి అంటే ఆ టాలెంట్ ఉంది, ఏమంటారు అందం ఉంది, ఇస్తే ఖచ్చితంగా ప్రమోట్ చేయగలరు, ఇచ్చుంటారు ఖచ్చితంగా. తనకి డబ్బులు అవసరం లేదా, చేయొచ్చు కదా. సో చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే, ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఇన్ఫ్లుయెన్సర్స్ లిస్ట్ చేస్తే బయట వాళ్ళకన్నా సగం వాళ్ళు మన వాళ్ళే ఉన్నారు, బిగ్ బాస్ వాళ్ళే. అది ఆశ్చర్యం వేసింది నాకు. అది బిగ్ బాస్ బయటకు వచ్చాక మీకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది, దేనికి వచ్చింది మీకు? మీరు సంథింగ్ మనం పర్సనల్గా కనెక్ట్ అయ్యారు, కొంతమంది మీతో ట్రావెల్ అయ్యి, అరే సూపర్ రాయుడు మనిషి అంటే ఇలా ఉండాలి, ఈ నుంచి ఇది నేర్చుకున్నారు, ఆడి నుంచి అది నేర్చుకొని చేశారు. అది దానికి మీరు ఇచ్చే బహుమతి ఇదే. నెక్స్ట్ సీజన్కి బిగ్ బాస్కి తీసుకున్న వాళ్ళనే ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ తీసుకుంటే ఆల్రెడీ ప్రమోట్ చేసిన వాళ్ళు మాత్రం తీసుకోకండి అయ్యా. లేదంటే సీజన్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి వాటిలు చేయకండి. వేరే ఎవరు చేసినా కొంచెం పర్లేదు, కానీ మీరు మాత్రం చేయదు. 1 మంత్ ముందు స్టార్ట్ అయిపోయింది, కానీ ఐపీఎల్కి 1 మంత్ ముందు బెట్టింగ్ ఇది గొడవలు స్టార్ట్ అయినాయి. కానీ ఆగిపోయి ఉంటే, కానీ అంటే ఇంత తడవుడు జరగకపోయి ఉంటే సీజన్ 8 నుంచి మొత్తం వచ్చిండేవాళ్ళు మందంతా. కపుల్ ప్రమోషన్స్ కూడా చేసేవాళ్ళు, ఇద్దరు కలిసి అక్కడైతే పేర్లు ఉన్నాయి వచ్చి వాళ్ళిద్దరు కలిసి చేసేవాళ్ళు. రండి ఇంకోండి ఇలా ఆడాలి, ఇలా కాదే ఇలా ఆడాలి, లేదురా ఇలా ఆడాలిరా అని చెప్పి నీట్గా ఇద్దరు కూర్చొని కపుల్స్గా కూర్చొని ఇంకా మనం గెలిచాం అని చెప్పి చేసేవాళ్ళు. జస్ట్ వాళ్ళు బతికిపోయారు అంతే, వాళ్ళ రెప్యుటేషన్ బతికిపోయింది. 1 మంత్ అంటే వీళ్ళందరూ వచ్చేవాళ్ళు చేసేవాళ్ళు. ఐపీఎల్కి ముందు బిగ్ బాస్ అవ్వటం, వీళ్ళు ఫేమ్తో బయటకు రావటం, ఐపీఎల్ స్టార్ట్ అవటానికి ముందు వీళ్ళు స్టార్ట్ చేయటం. లాస్ట్ 2 సీజన్స్ జరిగినాయి. సో ఇదే విషయం మీకు చెప్దాం అనుకున్నా. సో మనం ఎవరిని ఫాలో అవుతున్నాం, ఎవరి కోసం తిట్లు తిన్నాం, ఎవరి కోసం తిట్టాము చూడండి. వాళ్ళ చివరికి మనం చేసింది ఇది. బిగ్ బాస్ కంటెస్టెంట్లు కాబట్టి ఇందులో చేయాల్సి వచ్చింది స్పెసిఫిక్ వీడియో. నెక్స్ట్ బిగ్ బాస్ 9కి సంబంధించి కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి, బట్ అంత కాంక్రీట్గా ఉండట్లేదు. సో దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్గా కొత్త ఛానల్ ఉంటుంది. ఆ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యలేని బిగ్ బాస్ అప్డేట్స్ వచ్చేదాకా మనం అదే ఛానల్లో డిస్కస్ చేసుకుందాం, అదే ఛానల్లో మాట్లాడుకుందాం. రోజుకి ఒక వీడియో మినిమంగా పెట్టడానికి ట్రై, మినిమం కాదు మ్యాక్సిమం ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. అట్లీస్ట్ 2 రోజులు స్టార్ట్ అయిన మాత్రం చేశా. అంటే రోజుకి ఏదైనా
స్పెసిఫిక్ కంటెంట్ ఉండి ఏమైనా ఈవెన్ అది పొలిటికల్ అయినా లేదంటే స్పోర్ట్స్ అయినా ఏదైనా సరే దాని మీద ఖచ్చితంగా వీడియో చేస్తున్నా. కొంచెం బ్యాక్గ్రౌండ్ అన్ని రీసెర్చ్ చేస్తున్నా, అలా టప్పగా లేదు. మీరు చూస్తే మీకు అర్థమైంది. ఓకే, మీరు అగ్రి చేసినా చెప్పినా బాగానే చేశాడరా అని అనిపించుకుంటా. మీరు ఎవరైతే ఫాలో అయ్యి సపోర్ట్ చేస్తారో మన పరుగు తీసాడరా అని కాకుండా పర్లేదయ్యా ఇది కొంచెం పర్లేదయ్యా అనిపించుకునేలాగే ఉంటుంది కంటెంట్, తేడాగా మాత్రం ఉండదు. సో అది సంగతి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.